పట్టణాభివృద్ధి కాదు, పట్టణంలో పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఇక్కడ దగ్గర స్థలం తీసుకొని మైనార్టీలు, దళితులు, బీసీలు, వెనుకబడ్డ వాళ్ళు, పేదవాళ్ళు ఎంతో మంది ఇల్లు లేక కిరాయిలో ఉంటే ఆయన 6,000 సంపాదించి 2,000 కిరాయికి పోతున్నది. గతంలో తెలంగాణ వస్తే మనం అనుకున్నాం పైసలు బాగున్నాయి, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారంటే ఒక ఇల్లు కట్టలేదు, కట్టిన 1 ఇల్లు కూడా పంచలే. దానికోసం కూడా 50 ఎకరాల స్థలం చూసాం. త్వరగా ఆ ప్లాట్లు ఇచ్చి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందులో ఇల్లు కట్టే కార్యక్రమంలో చేయబోతున్నామని మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న పేదవాళ్లకు ఇంతకుముందు 1000 రూపాయలు 800 కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పుడు 0 బిల్లు వస్తుందా లేదా? మీ బిల్లు వస్తుందా? కరెంట్ బిల్లు వస్తుందా? కరెంట్ బిల్లు కట్టలేదు కదా. ఎక్కడ స్లమ్లలో ముస్లింలు, దళితులు, పేదవాళ్ళు బిల్లు కట్టలేదు. మహిళలు బస్సు ఎక్కితే బస్ కిరాయి లేదు. ఇలా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కి 700 వాపస్ అకౌంట్ లో పడుతున్నాయి. అది ఆలస్యం అవుతుందని చెప్పి కేంద్రంతో చెప్పిన మీ కంపెనీలకే చెప్తాం 500కి సిలిండర్ మా షాపులలో డీలర్ దగ్గర ఇప్పించే ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు ప్రధానమంత్రి మనకి కోరడం జరిగింది. 500కి సిలిండర్ 1200 సిలిండర్ని 500కి ఇస్తున్నాం. మోడీ గారు 400-500 ఉన్న सिलेंडर 1200 रुपए करीब, हम 500-700 रुपए सब्सिडी दे रहे। ऐसा काम करते करते और आने का टाइम पे सब गरीबों को, जो अनएम्प्लॉयमेंट यूथ को, जो कितना नौकरी है बढ़ती है, 11,000 का डीएससी का टीचर का रिजल्ट 9 तारीख को अपॉइंटमेंट आर्डर दे रहे सीएम साहब। 9 तारीख को 11,000 टीचर, 10 साल में उन्होंने 7,000 लेबर है। हम खाली 10 महीने में 11,000 टीचर पोस्ट को फिलअप करें। इसीलिए तेलंगाना आए अनएम्प्लॉयमेंट यूथ కోసం ఉద్యోగాలు ఇవ్వాలని, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలని 10 ఏళ్ళు చూస్తుంది అయిపోయింది తప్ప ఏమీ లేదు నాకు. అందుకని ఇవన్నీ చేస్తూ ఈరోజు మటన్ మార్కెట్ ఓపెన్ చేస్తున్న అందంగా మటన్ అమ్మేవారికి, మటన్ తినేవారికి అందరూ కూడా శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.